యాంగ్జైటీ ఉంది, మాకు ఈ మధ్య గాబరాగా కంగారుగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నేను డాక్టర్ చైతన్య లక్ష్మీరెడ్డి, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్, ఆశా హాస్పిటల్, హైదరాబాద్. సో యాంగ్జైటీ, ఆందోళన లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సైకాట్రిస్ట్ని కలవాలి. ఆందోళన ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుందా అంటే ఉంటుంది. సో మీరు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు ఎలాంటి యాంగ్జైటీ డిజార్డర్ ఉంది అని ఫస్ట్ చూసి, దాన్ని సివియారిటీ ఎంత ఉంది అని చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిసైడ్ చేస్తారు. దీనికి మొదట మైల్డ్గా చాలా తక్కువ మోతాదులో ఉన్న వాళ్ళకి మాత్రమే మందులు లేకుండా తగ్గుతుంది, కానీ సివియారిటీ మోడరేట్ నుంచి సివియర్ ఉన్న వాళ్ళకి మందులు అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. సో తక్కువ మోతాదులో ఉన్న వాళ్ళకి కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్, కొన్ని బ్రీదింగ్ టెక్నిక్స్, కొన్ని థెరపీస్ ద్వారా నయం చేయొచ్చు. మోడరేట్ టు సివియర్ ఉన్న వాళ్ళకి యాంగ్జైటిక్ మెడికేషన్స్ ఉంటాయి. అది పేషెంట్ ప్రొఫైల్ని బట్టి రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. ఒకవేళ స్లీప్ ప్రాబ్లం కూడా ఉంటేనే వాళ్ళకి నిద్రకి మెడిసిన్స్ యాడ్ చేస్తారు, లేకపోతే నార్మల్ యాంగ్జైటిక్స్ అనేది యాడ్ చేస్తారు. సో మెడిసిన్స్, ఈ థెరపీస్ కాక యోగా కూడా వీళ్ళకి కొద్దిగా హెల్ప్ చేస్తుంది. ఇంకొకటేమో జేకబ్సన్స్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ అనే టెక్నిక్ కూడా ఉంటుంది, అది కూడా మీకు హెల్ప్ చేస్తుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్తో మీరు బాధపడుతుంటే మీరు కంగారు పడకండి, మీకోసం మేమున్నాం సాయం చేయడానికి.